మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం మరి ఎంతో గొప్పది. మరి ఇటు దినాన్ని చూడాలని ఎంతో మంది ఆశపడినప్పటికీ ఏ మంచి లేని మనకు దేవుడిచ్చిన కృప ఎంతో గొప్పది. కనుక దేవుని బిడ్డలమైన మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన దేవునిలో ఎలా కొనసాగుతున్నాం, దేవునిలో ఎలా ఉంటున్నాం అని ఒకసారి మనలను మనం పరీక్షించుకుంటే, మనలను మనం ప్రశ్న వేసుకుంటే సమాధానం దొరుకుతుంది. యేసయ్య దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయంలోకి వెళ్ళి తనను నమ్మిన యూదులతో చెబుతున్నాడు, వీళ్ళు నా వాక్యం అందుంటే మీరు స్వతంత్రులుగా బ్రతుకుతారు అని అడిగాడు. ఇదేంటి, మేము అబ్రహాం కుమారులం కదా, అబ్రహాం సంతానం కదా, మేము ఎవరికి బానిసలం కాదే, మేము ఎవరికి దాసులం కాదే అని క్వశ్చన్ చేయటం మొదలుపెట్టారు. ఈ రోజుల్లో చాలా మంది కూడా కొన్ని అలవాట్లకు, కొన్ని పద్ధతులకు, కొన్నిటికి బానిసలైపోతున్నారు. ఈ లోకంలో మనం చూస్తాం, చాలా మంది దొంగతనాలకు బానిసలవుతారు, అబద్ధాలకు బానిసలవుతారు, మరొకరు తాగుడుకు బానిసలవుతారు, మరొకరు పాపాలకు బానిసలైపోతూ ఉంటారు. చాలా రకాలుగా ఈ లోకంలో బానిసలుగా నగ్గిపోతున్నామండి, దానిలో నుంచి రాలేకపోతున్నామండి అని వాళ్ళు ఏమండి క్వశ్చన్ చేసుకునే వాళ్ళు మనకు చాలా మంది కనపడతారు. ఎప్పుడైతే నీవు క్వశ్చన్ చేసుకుని దేవుని వైపు చూస్తావో, ఆ మగ్గిపోతున్న నిన్ను, ఆ బానిసగా ఉండి అల్లాడిపోతున్న నిన్ను విడిపించడానికి, రక్షించడానికి యేసయ్య వచ్చాడు. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే చాలు, యేసు వైపు చూస్తే చాలు, ఆయన నీకు విడుదలిస్తాడు, ఆయన నీకు సంతోషం ఇస్తాడు, ఆయన నీకు రక్షణ ఇస్తాడు. కనుక మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి 36 వచ్చిన వరకు చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 36 వచ్చిన వరకు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించగలరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయదని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయవద్దునని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిది. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయుడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రుడై పొందురు. చాలు. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో యేసయ్య తన యందు విశ్వాసం ఉంచిన యూదులు చాలా మంది ఉన్నారు. యూదులలో చాలా మంది యేసయ్యను నమ్మలేదు, చాలా మంది యేసయ్యను నమ్మారు, యేసునందు విశ్వాసం ఉంచారు. యేసునందు విశ్వాసం ఉంచిన యూదులతో చెప్తున్నాడు. అంటే అక్కడ విశ్వాసం లేనోళ్ళు లేరా అని అనొచ్చు. ఇక్కడ మనం మొదటి వచనమును మనం చదివితే ఒక మంచి మాట ఉంటుంది. యేసు
ఒలీవ కొండకు వెళ్ళాము. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాక ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆయన మధ్యను నిలవబెట్టి, యేసయ్య దేవాలయంలోనికి వస్తే దేవాలయంలోనికి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి బోధకుడా, ఇదిగో ఈమె పాపం చేస్తుండగా పట్టబడింది, ధర్మశాస్త్రం చెబుతుంది ఈమెను రాళ్లతో కొట్టి చంపమని, మరి నీవేం చెబుతావు అని అడిగాడు. ఇదంతా దేవుని మందిరంలో జరుగుతుంది. వాళ్ళందరూ రాళ్ళు చేత్తో పట్టుకుని దేవుని ఆలయంలోకి వచ్చారు. రాళ్ళు చేత్తో పట్టుకొని ఈయన ఏం చెప్తాడో దాన్ని బట్టి ఆమెను శిక్షించాలి, ఆమెను కొట్టాలి, ఆమెను చంపాలి అని పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు అని రాశారు. యేసయ్య చెప్పాడు, మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడు ఆమె మీద రాయేయండి అన్నాడు. అంతే. ఇక అక్కడున్న వాళ్ళందరూ చిన్నవాడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు మేము పాపం చేశాం, మేము తప్పు చేశాం అనుకుని కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నారు. ఈ కొంతమంది ఎవరు? యేసయ్య దేవుడని రక్షకుడని నమ్మారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయనతో నడుస్తున్నారు. ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన వాళ్ళతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నా వాక్యమందు కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు. సత్యాన్ని గ్రహించాలి. నిజముగా శిష్యులైతే, సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యం. ఈ లోకంలో దేవుని వాక్యం తప్ప ఇంకా సత్యమైనది ఏది లేదు. సత్యం ఏడ కనపడదు, నిజం ఏడ కనపడదు. ఈ లోకంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నిజం దొరకదు. ఏడకైనా ఎన్నో మోసమే. ప్రతి ఒక్కరిని మోసం చేసేవాళ్ళే ఉంటారు. ఏమండి, నీకేదైనా మేలు చేయాలంటే నీ దగ్గర ఏదైనా ఆశించేవాళ్ళే ఉంటారు. నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అయ్యా నాకు సహాయం చేయండి వర్గనే చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మీ అనుభవాల్లో మీరు ఎంతమంది దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు సహాయం చేయండి అని అడిగితే ఎంతమంది వర్గనే చేసిన ఉండాలి? ఎవరు లేరు. లంచాలు తీసుకోకుండా వర్గనే చేసేవాళ్ళు ఎవరు లేరు. ఏమండి, చిన్న చిన్న పనులు కూడా లంచాలు. ఏమండి, అందుకని ఈ రోజుల్లో చాలా మంది ఇలా కొన్ని వాటికి బానిసలైపోయారు. ఆ దినాలలో కూడా మేము దేవుడిని నమ్ముతున్నామండి అని అంటూ కూడా కొన్నిటికి బానిసలైపోతున్నారు. కొన్నిటికి బానిసలైపోయి వాటిలో నుంచి రాటలా. అందుకని మీరు ఏం చేయాలి? నా వాక్యాన్ని బాగా చదవండి. చదివి దాన్ని మీ హృదయంలో నింపుకొని ఆ వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఆ వాక్యము, ఆ సత్యము మిమ్ములను స్వతంత్రుల్ని చేస్తుంది. ఒక మనిషిని స్వతంత్రుల్ని చేయాలంటే దేవుని వాక్యం ఒక్కటే, దేవుడు ఒక్కడే. కానీ ఈ లోకంలో ఎవరు స్వతంత్రుల్ని చేయలేదు, ఎవరు చేయలేదు. అందుకని వీళ్ళు కొన్నిటికి బానిసలైపోయి ఉన్నారు. మనం చాలా చోట్ల చదువుతాం, యేసు ప్రభు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. ఇదేంది నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు? మన పెద్దల పారంపర్య ఆచారం మీరుతున్నారు, తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. అదెందో పెద్ద నేరం అన్నట్టు, అదేందో పెద్ద పాపం అన్నట్టు వాళ్ళ మీద క్వశ్చన్ చేశారు. అసలు ఇది ఆజ్ఞ కాదు,
దేవుడు ఏం చెప్పాడు? మొట్టమొదటిగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. తల్లిదండ్రులను ప్రేమించరు కానీ చేతులు కడుక్కోలేదని నువ్వు వాడి మీద ఎంతో పెద్ద ప్రేమ ఉన్నట్టు చెబుతున్నావేంది అని క్వశ్చన్ చేశాడు. కాబట్టి చేతులు కడుక్కోకుండా భోజనం చేసినందువల్ల వచ్చే నష్టమే ఉండదు, వచ్చే పాపమే ఉండదు. కానీ పాపం ఎక్కడి నుంచి వస్తుంది? మనం తింటే వచ్చేది కాదు పాపం. మనం ఏదైనా తిన్నామనుకోండి అది నోట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కానీ మనలో నుంచి వస్తాయే అవే పాపం. మనలో నుంచి ఎన్ని దుర్భాషలు వస్తాయో, ఎన్ని మాటలు వస్తాయో, ఏమంటే ఎంతమందిని మనం గాయపరుస్తామో, ఎంతమందిని మనం దూషిస్తామో. అంటే నోట్లో నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రం చేయదు, కానీ మనుషులలో నుంచి బయటకు వచ్చేది మనుషుని అపవిత్రం చేయను అని అన్నాడు. అంటే ఈ రోజులో చాలా మంది నోటితో ఏమంటే దుర్భాషలు ఆడే వాళ్ళు ఉంటారు, హేళన చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కిరించే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇది ఒక బానిస. ఎదుటి వాడిని ఏమన్నా అనకుండా నిద్రపోలేదు. ఏమండి చాలా మందికి ఇది ఒక బానిసత్వం అయిపోయింది. దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు. ఎదుటి వాడి మీద నిందయకుండా, ఎదుటి వాడిని ఏదో ఒకటి అనకుండా నిద్రపోదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా మంది దొంగతనాలు చేసేవాళ్ళు, ఏమండి అబద్ధాలు ఆడేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు చాలా మంది బానిసలుగా బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని గ్రహిస్తావో అప్పుడు నీవు స్వతంత్రుడు అవుతావు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే వాక్యం ఏం చెప్తుంది? నీకు ఏదైనా ఆశ కలిగినప్పుడు అది వద్దు, తీసుకోవద్దు అని వాక్యం చెప్తుంది. దేనికి తీసుకుంటే తప్పు, అక్కడికి వెళ్తే తప్పు, ఇది చేస్తే తప్పు, ఇలా ఉంటే తప్పు అని నీలో ఉన్న సత్యం నిన్ను హెచ్చరిస్తా ఉంటుంది. ఆ సత్యం నీలో లేదు. ఆ సత్యం నీలో లేదు కనుకనే నువ్వు బానిసగా బ్రతుకుతున్నావు. నువ్వు స్వతంత్రుడిగా ఉండలేకపోతున్నావు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి స్వతంత్రుడిగా బ్రతకలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీ అలవాట్లు నిన్ను బానిసను చేసేస్తావు. అందుకని సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును అని రాశాడు. సత్యం, దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యం నీలో ఉంటే చాలు. ఏమండి ఈ రోజుల్లో చాలా మందిలో దేవుని వాక్యం క్రియ చేయటంలా. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 14-15 వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లూదియా అనే దైవ వ్యక్తి గల ఒక స్త్రీ విరిచుండెను. ఆమె ఊదా రంగు కొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును ఎప్పుడు తెరుస్తాడు? దేవుడు నీ హృదయాన్ని ఎప్పుడు తెరుస్తాడు? ఏమండి దేవుడు మన హృదయాన్ని ఎప్పుడు తెరుస్తాడు? ఎప్పుడు తెరుస్తాడు? నీవు హృదయపూర్వకముగా దేవుని వైపు చూసినప్పుడే. ఆమె దూరము నుండి దేవుని వాక్యాన్ని వింటుంది. అపోస్తలుడైన పౌలు గవిని వెలుపట, ఊరికి గవిని వెలుపట అంటే ఊరి చివరికి వెళ్ళాడు. ఊరి చివర కాలం ఉందేమో. స్త్రీలందరూ ఆ కాలం దగ్గరకు వచ్చి మంచిని పట్టుకెళ్తున్నారు. అక్కడందరూ స్త్రీలందరూ ఉంటారు. ఆడందరూ మంచినీళ్ళ కోసం వస్తారు. అక్కడ ఉండి వాక్యం చెప్తే అటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు వింటారు. అది అనుకుని గవిని వెలపటికి వెళ్ళి అక్కడ కూర్చొని వాక్యం చెప్పడం ప్రారంభించాడు. వాక్యం చెప్పడం ప్రారంభిస్తుంటే ఎక్కడో దూరమునున్న ఒక స్త్రీకి ఈ అపోస్తలుడైన పౌలు మాటలు వెళ్ళి చెవులో పడ్డాయి. అంతే. ఆమె ఆ వాక్యం వినడం ఆగిపోయింది. ఆమె తుయతైరా పట్టణస్థురాలు అని రాశాడు.
ఆమె ఊదా రంగు పొడిని అంటే స్త్రీ, ఊదా రంగు పొడి అంటే ఆమె వ్యాపారం చేసుకుంటుంది. ఏమండి, వ్యాపారాన్ని చేస్తూ కుటుంబాన్ని కడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలు పనిచేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది స్త్రీలు పనిచేయరు. ఏమండి, చాలా మంది స్త్రీలు పనిచేస్తే తప్పని కూడా క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు. స్త్రీ చదువుకుంటే పాపం అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. స్త్రీ ఉద్యోగం చేస్తే తప్పని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది చాలా చాలా రకాలుగా స్త్రీలను బానిసలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, మరి ఆ దినాలలోనే ఆమె వ్యాపారం చేస్తుంది, వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని గడుతుంది. మరి ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆమెకు దేవుని వాక్యం హృదయంలోనికి వచ్చిందో ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. నీ హృదయం తెరవబడాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీ హృదయం తెరవబడుతుందో నీ హృదయంలోనికి దేవుడు వస్తాడు. నీ హృదయం తెరవబడకపోతే దేవుడు నీలోనికి రాలేడు. దేవుడు నీలోనికి రాలేడు. పుస్తకం తెరిస్తేనే చదువుతావు. ఏమండి, పుస్తకం మూసి చదువుతారు ఎవరన్నా? పుస్తకం మూసి చదివేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? అంటారు. పుస్తకం తెరవాలి, దేవుని వాక్యాన్ని కూడా తెరవాలి. నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని తెరుస్తావో దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. దేవుడు నీ హృదయంలోనికి వస్తే నీ హృదయాన్ని కడగటం ప్రారంభిస్తాడు. నీ హృదయం కడగబడాలి. హృదయం కడగటల్లా చాలా మంది. ఏమండి, దేవుడు నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయంలో ఉన్న మలినమంతా కడిగేస్తాడు. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ఇర్మియా గ్రంథంలో మంచి మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 8వ గ్రంథం 19వ అధ్యాయం, క్షమించండి 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. మన హృదయం ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుంది? ఘోరమైన వ్యాధి. వ్యాధి మనకి జ్వరం వచ్చింది అనుకోండి, మనకు జబ్బు వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తామండి? మనకు జబ్బు వచ్చింది, ఏం చేస్తాం? జబ్బు వచ్చిందని ఎలా తెలిసింది? దగ్గు వస్తుంది అనుకోండి, ఆయాసం వస్తుంది అనుకోండి, రొప్పి వస్తుంది అనుకోండి, నొప్పి వస్తుంది అనుకోండి, కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి, ఇవన్నీ సూచనలు అనమాట. అంటే నాకేదో బలహీనత వస్తుంది, నాకేదో ప్రాబ్లం వస్తుంది, ఎప్పుడు లేనిది ఇప్పుడేది ఇది కొత్తగా కనబడుతుంది అని నువ్వు గ్రహిస్తావు. నీకు వచ్చిన సూచనలను బట్టి నువ్వు గ్రహించి ఏం చేస్తావు? ఏం చేస్తానండి? హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళకపోతే చచ్చిపోతాం. దేగా ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు నొప్పి వచ్చి ఆయాసం వచ్చి బలహీనత పెరిగి ఇక్కడ చనిపోతాడు. అదే హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి, డాక్టర్ 4 బిడ్డలు ఇస్తాడు, 4 పరీక్షలు చేస్తాడు, నీకు మంచి వైద్యం చేసి నేను బతికిస్తాడు. నువ్వు వెళ్ళావు కాబట్టి. మరి ఇప్పుడు నీ హృదయం పాడైపోయిందని నీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ అదే చెప్తున్నాడు. హృదయము
అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? నీ హృదయం పాడైపోయిందని నీకు తెలియటడా? ఇక్కడ తుయతయరాలో ఉన్న ఈమె ఎవరి క్షమించాలి, లూదియా అనే ఈమె నా హృదయం పాడైపోయింది, ఇంతకాలం నా హృదయంలో ఈ అన్యాయాలు పెట్టుకున్నాను, అక్రమాలు పెట్టుకున్నాను, పాపాలు పెట్టుకున్నాను, ద్వేషాలు పెట్టుకున్నాను, పగలు పెట్టుకున్నాను, దేవుడా నన్ను క్షమించని దేవుని వైపు తిరిగింది. ఎప్పుడైతే ఆమె హృదయంలోనికి వాక్యం వచ్చిందో ఆమె హృదయం అంతా కరగబడి, ఆమె హృదయంలో ఉన్న మలినాలన్నీ దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. నీ హృదయం తెరవబడిన పుస్తకంలా ఉండాలి. నీ హృదయం ఎప్పుడైతే తెరవబడుతుందో అప్పుడు నీలో ఉన్న మలినాలన్నీ దేవుడు ఒక్కొక్కటి కడిగేస్తా ఉంటాడు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, స్వేచ్ఛగా ఉంటావు. నీ హృదయంలో మలిన ఉన్నంత కాలం నువ్వు బానిసలే. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, పాపము చేయు ప్రతి వాడు పాపములకు దాసుడు. మన హృదయంలో పాపం ఉన్నంత కాలం మనము దానికి బానిసమైపోతాం. అదే నీ హృదయంలో అది లేదనుకో ఎలా ఉంటావు? స్వతంత్రుడిగా ఉంటావు. అంటే ఆ వాక్యము నిన్నేం చేస్తుంది? స్వతంత్రుడిని చేసింది. ఆ వాక్యం నీలో ఉండాలి. ఎప్పుడైతే ఆ వాక్యం నీలోకి వస్తుందో, మనం ఇక్కడ అదే చదువుతాం, అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చదివాం. అప్పుడు లూదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ విలుచుండెను. ఆమె ఊదారంగు పొడినమ్ము ప్రియతరాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచని కనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం వచ్చాను. ఆమె ఇంటి వాడును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము కలగాలని మీరు ఇచ్చితే. ఏమండి, ఇదంతా ఒక రోజులో జరిగిపోయింది. ఆమె హృదయం తెరవబడటం, ఆమె బాప్తిస్మం తీసుకోవటం. ఏమండి, ఆమె వెళ్ళి తన కుటుంబీకులందరికీ వాక్యం చెప్పింది. వాక్యం చెప్తే ఆమెను బట్టి కుటుంబీకులందరూ మారిపోయారు. ఈమె ఎంత కఠినంగా ఉండేది, ఎంత దుర్భాషలాడేది, ఎంత అల్లరిగా ఉండేది, ఎంత మార్పు ఎలా వచ్చిందా? కుటుంబంలో ఆశ్చర్యం వేసిందండి. ఆమె హృదయం తెరవబడింది. ఆమె చెప్పిన మాటలకు కుటుంబీకులందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి వాళ్ళందరూ కూడా ఆమె చెప్పిన మాటలను నమ్మారు. నమ్మి కుటుంబీకులందరికీ ఏమంటే రక్షణ తెచ్చింది. నీ ఒక్కడికి రక్షించబడితే నీ కుటుంబీకులందరిలో మార్పు తేగలుగుతాం. నీ ఒక్కడివి నీ హృదయం తెరవబడకపోతే నీ కుటుంబంలో ఎవరికి మార్పు రాదు, ఎవరికి రాదు. ఎందుకంటే మన హృదయం తెరవబడలేదు. నీ హృదయం తెరవబడాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది హృదయాలు తెరవబడటలేదు. ఎప్పుడైతే మన హృదయం తెరవబడుతుందో అప్పుడే మనం ముందుకు సాగగలుగుతాం. లేకపోతే ఇంకా మనము దాసులుగానే ఉంటాం, బానిసలుగానే ఉంటాం. అందుకనే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఎందుకు ఈ లోకానికి వచ్చాడు మనం చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. నా మీద ఉన్నది, ప్రియులకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలయు, గుడ్డి వారికి చూపును, చూపును కనుగొనని
ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితేశ్వరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. మనం ఇప్పుడు చదువుతున్నాం. యెషయా ప్రవక్త రాసిన గ్రంథం చేత్తో పట్టుకున్నాడు. యెషయా ప్రవక్త రాసిన గ్రంథాన్ని చేత్తో పట్టుకుని ఆయన పుస్తకం తెరిచాడు. పుస్తకం తెరిచి ఈ మాటలు చదవటం ప్రారంభించాడు. ఏమండి? ఆయన తీయబడిన గ్రంథము విప్పగా ప్రభువు పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కనుకనని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభు వచ్చాడు. నేనెందుకు వచ్చాను అని అంటే, చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వటానికి వచ్చాను, గుడ్డి వాళ్ళకి చూపునివ్వటానికి వచ్చాను, నలిగిపోయి ఉన్నారే వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చాను. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసం అంటే నీకోసమే వచ్చాడు. నిన్ను విడిపించాలని, నిన్ను రక్షించాలని, నీకు సంతోషాన్ని ఇవ్వాలని, నీకు సమాధానాన్ని ఇవ్వాలని, నీకు పరలోకం ఇవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పటికైనా నీవు నీ హృదయాన్ని తెరవకపోతే, ఇప్పటికైనా నీవు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే నిన్ను స్వతంత్రుని ఎవరు చేయలేరు. నీవు బానిసగానే ఉంటావు. బ్రతికినంత కాలం ఈ లోకంలో బానిస బ్రతికి బానిసగా చనిపోయి ఆఖరికి నరకానికే వెళ్ళిపోతాం. అందుకని ఎప్పటికైనా దేవుడు మనతో చెప్తున్న మాట ఒకటే, యేసయ్యా కన్ను నుండి కూడా చూడలేని గుడ్డివాడిని, చెవు నుండి కూడా వినలేని చెవిటివాడిని. అయ్యా నీ వాక్యం నాకు వినబడుతున్నప్పటికీ నేను వినని వాడిగా ఉంటున్నాను. ఇప్పటికైనా నీ వాక్యం నన్ను తాకింది, నా హృదయంలోనికి వచ్చింది. నేను బానిసగా బ్రతుకుతున్నాను. నా ఈ బానిసత్వం నుండి నన్ను విడిపించు, నన్ను రక్షించు, నన్ను స్వతంత్రుని చేయి ప్రభువా అని ఇప్పటికైనా నువ్వు అడిగితే ఆయన నిన్ను స్వతంత్రుని చేస్తాడు. ఆయన నిన్ను స్వతంత్రుని చేస్తే నీకు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, పరలోకం కూడా ఉంటుంది. కనుక ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన. మన దేవుడు మీ మౌనంగా ఉండక ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కాబట్టి యేసు తన యందు విశ్వాసం ఉంచిన యూదులకు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉంటే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులను చేస్తుంది. దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు స్వతంత్రుడివి. దేవుని వాక్యం నీలో ఉందా? లూదియా హృదయంలోనికి దేవుని వాక్యం వచ్చింది. ఆమె హృదయం తెరవబడింది. ఆమెలో ఉన్న బానిసత్వం అంతా పోయింది. దేవుడు ఆమెను స్వతంత్రుని చేస్తే ఆమె రక్షించబడి వెలిగించబడి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. నువ్వు ఇంకా బానిసగా ఉన్నావేమో, ఇంకా దాసుడిగా ఉన్నావేమో, ఇంకా వినని వాడిగా ఉన్నావేమో. ఇప్పటికైనా నీ హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఈ హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. నీ హృదయాన్ని బాగు చేయగలిగిన వాడు ఈ లోకంలో ఎవరు లేడు. యేసయ్య ఒక్కడే నీ హృదయాన్ని బాగు చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. యేసయ్యా నా హృదయంలోనికి రా ప్రభువా, నా హృదయంలో ఉన్న మలినమంతా కడుగు,
ఇంతకాలం నేను బానిసగా బ్రతుకుతున్నా. అవును ప్రభువా, పాపం అనే బానిస, ద్వేషం అనే బానిస తండ్రి, అబద్ధం అనే బానిస, దొంగతనం అనే బానిస, ఆయన అనేకమైన దురలవాట్లకు బానిస. నేను బానిసనైపోయి ఉన్నాను తండ్రి. ఈ బానిసత్వం నుంచి నన్ను ఎవరు విడిపించేవారు లేరు. ఈ సయాన్ని వైపు చూస్తున్నా. అయినా నన్ను స్వతంత్రుని చెయ్యి అని నువ్వు అనగలిగితే యేసయ్య నిన్ను స్వతంత్రుని చేస్తాను. నలిగిన వారిని విడిపించడానికై, గుడ్డి వారికి కన్నులు ఇవ్వడానికై యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆ తండ్రి, జీవాధిపతి, జీవం గల యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము ఆయన. నా వాక్యంలో నిలిచిన వారైతే, మీరు నాకు నిజముగా శిష్యులైతే మీరు స్వతంత్రులు అన్నారు ప్రభువా. అవును నాయన, మేము మీ వాక్యం అందరూ నిలిచి మీకు శిష్యులుగా ఉండి ఈ లోకంలో మేము బ్రతికినంత కాలం స్వతంత్రులుగా ఆయన మీ కృపను, మీ దైవ బ్రతికినట్లు మాకందరికీ సహాయం చేయండి. రాత్రికాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని తాకండి ప్రభు. ఎంతమంది అయితే అయ్యా నేను బానిసగా మగ్గిపోతున్నాను, పాపములో మగ్గిపోతున్నాను, నన్ను స్వతంత్రుని చేయండి, నా హృదయం పాడైపోయింది, యేసయ్యా నా హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆయన నా హృదయంలో నుండి పాడైపోయిన నా హృదయాన్ని బాగు చేయమని అడుగుతున్నాను. ఆయన అటు వారందరూ మీరు బాగు చేయండి, అటు వారందరూ మీరు స్వతంత్రుడు చేయండి. వారిని బట్టి వారి కుటుంబాలు దీవించబడినట్లు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందండి. సర్వశక్తి మంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని మహాకృప మనము మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నుండి నడిపించి దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.